అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పెన్షన్ పంపిణీ చేస్తారు. రేపు ఉదయం 7 గంటల నుంచి జనవరి నెల పెన్షన్ పంపిణీ అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. జనవరి 1వ తారీఖు పెన్షన్ పంపిణీ ఉండదండి. ఆ రోజు ఆప్షనల్ హాలిడే ఉంటుంది. కాబట్టి పెన్షన్ డిసెంబర్ 31వ తారీఖు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ పెన్షన్ లో భాగంగా ఎవరికి పెన్షన్ వస్తుంది, ఎవరికి పెన్షన్ రాదు, మరి కొత్త పెన్షన్స్ ఎవరికి శాంక్షన్ చేశారు, ఎవరికి పెన్షన్ రద్దు చేశారు, అలాగే 50 ఏళ్లకే పెన్షన్లు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, ఇంకా దివ్యాంగులందరికీ కూడా ఒక శుభవార్త ఉందండి. వీటన్నిటి గురించి ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా పూర్తిగా చెప్తాను. దయచేసి వీడియోని చివరిదాకా చూడండి. అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేసి పక్కనే హైప్ అని ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఏపీ జనవరి నెల పెన్షన్లు 2026కు సంబంధించి ప్రతిదీ కూడా అన్ని పాయింట్ వైజ్గా మీకు చెప్తానండి. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1వ తారీఖున పంపిణీ చేయాల్సిన పెన్షన్ను రేపు అంటే డిసెంబర్ 31వ తారీఖున 7 గంటల నుంచి పంపిణీ చేస్తున్నారండి. ఎందుకంటే మనకి జనవరి 1వ తారీఖు న్యూ ఇయర్ ఆప్షనల్ హాలిడే ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 31వ తారీఖున పెన్షన్ పంపిణీ చేయాలని మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి నెల మనకి ఏ విధంగా ఈ పెన్షన్ పంపిణీ చేస్తున్నారో అదే విధంగా 2 రోజులు పెన్షన్ పంపిణీ ఉంటుంది. అయితే మనకి డిసెంబర్ 31వ తారీఖు అలాగే జనవరి నెల 2వ తారీఖు ఈ 2 రోజులు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందండి. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయ అధికారులు నేరుగా మన ఇంటి వద్దకే వచ్చి ఈ యొక్క పెన్షన్ డబ్బులు అయితే అందరికీ కూడా ఫేస్ స్కాన్ లేకపోతే ఫింగర్ ప్రింట్ అంటే వేలి ముద్ర వేసి మీ అందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. దివ్యాంగుల పెన్షన్ల గురించి, 50 ఏళ్ల పెన్షన్ల గురించి, అలాగే వితంతు పెన్షన్ల గురించి, ఇంకా మనకి 200 కొత్త పెన్షన్లు మొన్న మనకి శాంక్షన్ చేయడం జరిగింది. వాటి గురించి కూడా ఈ వీడియోలోనే మీకు పూర్తిగా చెప్తాను. ఒక్క 8 నిమిషాలు మాత్రం కేటాయించండి, అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చండి. సో రేపు ఉదయాన్నే 7 గంటల కల్లా పెన్షన్ తీసుకోవడానికి అందరూ కూడా రెడీగా ఉండండి. ఇక చాలా మందికి కూడా పెన్షన్ అయితే రావట్లేదండి. ఎందుకు అనంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారి పెన్షన్లు తనిఖీ చేయడం జరిగింది. దాదాపుగా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 7,60,000 మంది దివ్యాంగులు 6,000 రూపాయల పెన్షన్ అయితే తీసుకుంటా ఉన్నారు. వీరందరిలో 4,80,000 మందిని రీవెరిఫికేషన్ చేసి 1,50,000 మందికి పైగా అర్హత లేదని మన ఏపీ ప్రభుత్వం వారందరికీ కూడా గతంలో నోటీసులు అయితే జారీ చేసింది. పెన్షన్ తీసుకోవడానికి మీకు అర్హత లేదు అనేసి వారైతే ఆ నోటీసులో తెలిపారు. ఆ నోటీసులు తీసుకున్న దివ్యాంగులందరూ కూడా వెంటనే ప్రభుత్వానికి అయితే అప్పీల్ చేసుకున్నారండి. అంటే గవర్నమెంట్ కి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఏంటంటే మాకు ఈ పెన్షన్స్ తీసుకోవడానికి అర్హత ఉన్నా కానీ మీరు మాకు నోటీసులు ఇచ్చి పెన్షన్స్ క్యాన్సిల్ చేస్తున్నారు అని నోటీసులు ఇవ్వడంతో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ నోటీసులన్నీ కూడా వెనక్కి తీసుకొని ఆ 1,50,000 మంది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో పెన్షన్స్ అనేవి మళ్ళీ వారి పెన్షన్స్ రీవెరిఫికేషన్ చేసి తర్వాత రీవెరిఫికేషన్ రిజల్ట్ ఏవైతే వస్తుందో దాని ఎలిజిబిలిటీని బట్టి పెన్షన్ అనేది వారికి ఉంచాలా లేదా రద్దు చేయాలా అనే నిర్ణయాన్ని అధికారులు తీసుకోండి అని ఆయన అయితే ఆదేశించారు. ఇక అప్పటి నుంచే ఈ 1,50,000 మంది దివ్యాంగులు ప్రతి ఒక్కరు కూడా ఈ నవంబరు డిసెంబర్ నెలల్లో అయితే ఈ పెన్షన్ రీవెరిఫికేషన్ ఏదైతే ఉందో అది చేసుకుంటా ఉన్నారండి. సో ప్రస్తుతం ప్రాసెస్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా 2,30,000 మందికి పైగా రీవెరిఫికేషన్ పెండింగ్ అయితే ఉందండి. వారందరికీ కూడా తొందరలోనే మనకి జనవరి నెలలో ఇంకా నోటీసులు అయితే వస్తాయన్నమాట. సో ఆ నోటీసులు వచ్చిన వారందరూ కూడా రీవెరిఫికేషన్ చేసుకున్న తర్వాత సదరం సర్టిఫికేట్లో వారికి వచ్చిన డిసేబిలిటీ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే వారికి పెన్షన్ అనేది ఉంచాలా లేదా రద్దు చేయాలా అనే దాన్ని పూర్తిగా నిర్ణయించడం జరుగుతుంది. అయితే దివ్యాంగులకి పెన్షన్ అనేది మీరు పొందాలి అని అంటే మాత్రం సదరం సర్టిఫికేట్లో 40% అయితే పర్సంటేజ్ ఉండాలండి, లేదా 40% కంటే ఎక్కువ ఉండాలి. వారికి మాత్రమే పెన్షన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఇది చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు, అందుకని చెప్తున్నాను. మీకు కరెక్ట్గా 40% పర్సంటేజ్ ఉన్నా కానీ మీకు ఈ దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు అయితే వస్తుంది. అంతకు మించి 1% మీకు తక్కువ ఉన్నా కానీ మీకు ఈ దివ్యాంగుల పెన్షన్ అనేది రాదండి. సో ఇక రెండోసారి ఈ తనిఖీల్లో భాగంగా ఎవరికైతే తక్కువ పర్సంటేజ్ వస్తుందో వారందరికీ కూడా పెన్షన్ అనేది పూర్తిగా రద్దు చేయడం జరిగింది. సో వారికి ఏంటంటే ఈ జనవరి 2026కు సంబంధించిన పెన్షన్ కూడా రాదు. అలాగే ఎవరికైతే గతంలో ఈ పెన్షన్ రద్దు నోటీసులు వచ్చి
ప్రస్తుతం తనిఖీ చేసుకున్న తర్వాత పర్సంటేజ్ పెరిగిందో వారందరికీ కూడా పెన్షన్ అనేది మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. సో వారికి యథావిధిగా జనవరి నెల నుంచి పెన్షన్ అనేది ఇస్తారండి. అలాగే ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు పెన్షన్లు రీవెరిఫికేషన్ చేసుకున్న తరువాత ఒకవేళ మీకు ఇప్పటికీ కూడా ఈ సదరన్ సర్టిఫికేట్ రాకపోయినట్లయితే మీకు జనవరి నెల పెన్షన్ అయితే యథావిధిగా ఇవ్వడం జరుగుతుంది. సో అందులో ఎలాంటి మార్పు కూడా ఉండదు. అలాగే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వితంతు మహిళలు అంటే భర్త చనిపోయిన భార్యలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నవంబర్ డిసెంబర్ నెలల్లోనే స్పౌస్ పెన్షన్స్ కి అప్లై చేసుకోవడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాగే చాలా మంది కూడా అప్లై చేసుకున్నారు. ఇంకా డిసెంబర్ నెల నుంచి కూడా చాలా వరకు ఈ వితంతు మహిళా పెన్షన్స్ అయితే అప్లై చేసుకున్నారు. సో కొత్తగా అప్లై చేసుకున్న వారందరికీ కూడా జనవరి నెల నుంచి వితంతు పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉందండి. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఎవరైతే మహిళలు వారి భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటా ఉండి చనిపోతే అలాంటి వారికి మాత్రమే ఈ స్పౌస్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వారి భర్త పెన్షన్ అనేది వీరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ స్పౌస్ పెన్షన్స్ శాంక్షన్ అయిన వారందరికీ కూడా 4,000 రూపాయలు అయితే ప్రతి నెల ఇక నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక 50 ఏళ్ల పెన్షన్ల గురించి, అంతేకాకుండా 200 కొత్త పెన్షన్లు ఏవైతే మనకి శాంక్షన్ చేశారో వాటి గురించి కూడా ఇప్పుడు చెప్తానండి. జాగ్రత్తగా వినండి, చివరిదాకా వీడియో చూడండి. జనవరి నెలలో 50 ఏళ్ల పెన్షన్లు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. సో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వాళ్ళందరికీ కూడా ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లు రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఇంకా పూర్తవ్వలేదు. ఈ ప్రాసెస్ అనేది ఇంకా 2,50,000 మందికి పైగా పూర్తవ్వాల్సి ఉంది. వారికి నోటీసులు అయితే వచ్చాయి. ఇంకా వాళ్ళు రీవెరిఫికేషన్ చేసుకోవడమే లేట్ అనమాట. సో వాళ్ళు చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ పూర్తయ్యాక ఈ 50 సంవత్సరాల పెన్షన్ల గురించి దరఖాస్తులు అయితే ప్రభుత్వం స్వీకరిస్తారండి. కాబట్టి మీరు అప్పటి నుంచి ఈ 50 సంవత్సరాల పెన్షన్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు 200 కొత్త పెన్షన్ల గురించి మాట్లాడదాము. సో ఈ 200 కొత్త పెన్షన్లు జనవరి నెలలో రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో అత్యవసరం ఉన్న వారికి మాత్రమే ఈ పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతూ ఉందండి. సో అది ఎవరికనంటే ఫస్ట్ మేజర్గా క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి, తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు అంటే దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడేవారు, తర్వాత మంచానికి పరిమితం అయిన వారు, ఇంకా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పెన్షన్ అనేది శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ 200 కొత్త పెన్షన్లు అనేవి ఎవరికైతే ఇప్పటి వరకు అర్హత ఉన్నా కూడా పెన్షన్ రాకుండా ఉందో అలాంటి వారు ఈ 3 కేటగిరీల్లో ఉన్నట్లయితే వారికి ఈ 200 పెన్షన్లు ప్రతి జిల్లాకి 200 పెన్షన్లు అయితే జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఇన్ఛార్జి వారు డిసైడ్ చేస్తారండి. సో మెయిన్ గా క్యాన్సర్ పేషెంట్స్ కి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి మరియు దివ్యాంగులకి ఈ పెన్షన్ అయితే వస్తుంది. సో ఇక మనకి రేపు డిసెంబర్ 31వ తారీఖున ఇచ్చే పెన్షన్ లో వృద్ధాప్య పెన్షన్ 4,000, దివ్యాంగుల పెన్షన్ 6,000, డిఎంహెచ్ఓ పెన్షన్ 15,000, వితంతు పెన్షన్ 4,000 రూపాయలు అయితే రేపటి నుంచి రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులకు అయితే ఇస్తారండి. సో ఇదండి విషయం. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మీ స్నేహితులందరికీ వీడియో షేర్ చేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.